వెల్కమ్ టు జింప్లాస్ట్ 4775 ఛానల్. నేను మీ డిఎం రెడ్డి. మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఈరోజు మన ఇసుక సిమెంట్ ఏం లేకుండా కూడా మనం ప్లాస్టింగ్ చేస్తున్నాం అని చెప్పాం కదా. మీకు మొత్తం చూసినట్లయితే వైట్గా వచ్చేసింది మొత్తం కూడా. మనకి ఇది ఇసుక అవసరం లేదు, సిమెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, డైరెక్ట్ ప్లాస్టింగ్. మీరు కింద అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ కింద కింద అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇటుకే వదిలేసి ఉంది, మొత్తం ఇటుకే వదిలేసి ప్లాస్టింగ్ చేస్తున్నారు. అంటే సిమెంట్ ఇసుక ఏం లేకుండా ప్లాస్టింగ్ లేకుండా డైరెక్ట్ ప్లాస్టింగ్ చేస్తున్నామని. మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. మీకు ఎట్లా వస్తుంది గ్లాస్ ఫినిషింగ్ అంటే మీరు చూస్తూ ఉన్నారు కదా ప్రజెంట్. ఒకసారి మీరు చూడండి ఎలా ఉంది, స్మూత్గా కింద కింద చూడండి ఎంత స్మూత్గా నీట్గా గ్లాస్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది. ఇలా గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది మొత్తం కూడా మనది. మనం ఇక్కడ వీళ్ళు ఈ లెవెలింగ్ పైప్ వేసుకొని మరీ చేస్తారు. ఇక్కడ ఇలా నీట్గా మన కిటికీలు, విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, మనకు నీట్గా రావడం జరుగుతుంది. ఏదైనా కూడా మనకు ప్రతి మూల కూడా చాలా షార్ప్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ డోర్ది వర్క్ నడుస్తూ ఉంది, ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా మీరు మొత్తం చూడండి, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఓన్లీ జస్ట్ ఇది వర్క్ ఒక 6 days లోపల కంప్లీట్ చేస్తారు. ఈ వర్క్ మొత్తం కూడా బయట లోపల మొత్తం కూడా ఒక 6 రోజుల లోపల వర్క్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఈ వర్క్ ప్రజెంట్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లే మీకు కనిపిస్తుంది కదా. మీకు చూపించాల్సిన ఒక విషయం ఏంటంటే, మీకు బయట సైడు వాటర్ తగిలితే ఉంటుందా ఉండదా అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా మీకు ఇప్పుడు క్లారిఫికేషన్ చేస్తాం మేము. ఇక డౌట్ కూడా క్లారిఫికేషన్ చేస్తాం. చూడండి, మనం బయట సైడ్ కొద్దిగా రఫ్గా వస్తుంది, మనకు లోపల వచ్చిన స్మూత్, బయట సైడ్ మేము చేయము. ఇప్పుడు మనం ఇక్కడ పెయింట్ కూడా ఏమి కూడా వేయలేము. మన మెటీరియల్ పైన ఆల్రెడీ ఇక్కడ కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ కొట్టాము ఆల్రెడీ పైప్తోని. డైలీ మార్నింగ్ ఈవినింగ్. అంటే మన దానికి వాటర్ క్యూరింగ్ అవసరం లేదు, మేము టెస్టింగ్ కోసం పోస్తూ ఉన్నాం అనమాట డైలీ. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కిందకి జారొస్తున్నాయి చూడండి, వాటర్ మనకు కిందకి జారొస్తున్నాయి. డైలీ ఇలా వాటర్ కొట్టడం జరుగుతుంది. ఇక ఏమి కూడా మనకు అంటదు చెయ్యదు. ఇది జస్ట్ చేసి 4 days అవుతుంది. 4 days నుంచి కూడా మనము చేస్తూ ఉన్నాం, వర్క్ ప్రజెంట్ నడుస్తూ ఉంది. 4 days నుంచి మనం వాటర్ పడుతూ ఉన్నాం డైలీ, మార్నింగ్ ఈవినింగ్ డైలీ కూడా. మనకి క్యూరింగ్ కూడా అవసరం లేదు. ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం, కస్టమర్కు మేము చూపించుకోవడం కోసం ఇది శాంపుల్గా చేసాము. ఈ మొత్తం కూడా బయట సైడ్ కూడా ఉంది మనకు వరకు. బయట సైడ్ లోపల ఇంటీరియర్ కంప్లీట్ అయిన తర్వాత బయట సైడ్ కూడా చేస్తాము.